ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందన్న ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అంచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తాం అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పిన. సో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు మనం విన్నాం. అంటే సిరీస్ ఆఫ్ వ్యాఖ్యలు, అంటే సేమ్ ఇదే. నిన్న రీసెంట్గా కూడా ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇదే కాంటెస్ట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, బయట నుంచి వచ్చి ఆ పదవులను అలంకరించేటువంటి వాళ్ళకి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం విన్నాం. సో ముఖ్యంగా కాంట్రాక్టర్ల కోసం కాదు, పేదల కోసం ప్రభుత్వం పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో మెయిన్ గా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండకూడదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనిశ్చితికి సంబంధించి ఆయన వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి భావన అయితే కలుగుతోంది. నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేయొద్దు అని చెప్పి ఆయన అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి అంశం పైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డి అంశం మా దృష్టికి వచ్చిందన్న ఆయన క్రమశిక్షణ దాటితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాధ, ఆవేదన ఉంటే మాట్లాడడానికి సరైన వేదికలు ఉంటాయని, రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ ఏవైనా హామీ ఇచ్చి ఉండొచ్చని, హామీ అంశంపై రాజగోపాల్ రెడ్డి హైకమాండ్తో చర్చించుకోవాలన్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒక్కటేనన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. బట్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ప్రతాప్. ఎస్ సంధ్య, ఈ ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అయితే చేసిన కామెంట్స్ ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీలో రీసౌండ్ చేస్తాయి. ఈ అంశానికి సంబంధించి నిన్న రవీంద్ర భారత్ వేదిక కానీ ఈరోజు చౌటుప్పల్లో చేసిన కామెంట్స్ అయితే తీవ్రంగా పార్టీ కూడా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. ముఖ్యంగా నిన్న రవీంద్ర భారత్ లో కూడా మాట్లాడుతూ ఉద్యమంలో పనిచేసిన వారు ఎవరు కూడా ఉద్యమంతో సంబంధం లేనివంతా కూడా ఈరోజు పదవులు అనుభవిస్తున్నారంటూ కూడా చేసిన కామెంట్స్ చాలా హాట్ గా మారాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ల కోసం కాదు, పేదల కోసం పనిచేయాలి ప్రభుత్వం, అంతా మళ్ళీ
మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ కూడా చేసిన కామెంట్స్ అనేది కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి నిన్న ఈరోజు చేసిన కామెంట్స్ సంబంధించి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు చిట్చాట్ చేయడం జరిగింది. గాంధీభవన్లో చిట్చాట్ చేస్తూ కూడా ఈ అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఒక కార్యకర్త అయినా సరే, ఒక లైన్ వరకు ఉంటుంది. లైన్ దాటితే కనుక ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కానీ ఇవన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తున్న పిసిసి అధ్యక్షుడిగా ఖండిస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మొత్తం రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ అన్నింటి కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళాయి. ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారని కూడా చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా చెప్పుకోవడానికి వేరే వేదికలు ఉంటాయి, కానీ ఇట్లా బహిరంగంగా మాట్లాడి పార్టీని పలచన చేసే వ్యవహారం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఒక చర్యలు తీసుకునడానికి కూడా వెనకాడబోమంటూ కూడా పిసిసి చీఫ్ కామెంట్ చేశారు. అయితే మొత్తం మీద ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో హాటాట్గా మారింది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన కామెంట్స్ను పిసిసి చీఫ్ ఖండిస్తూనే, మరోవైపు ఈ హైకమాండ్ దృష్టిలో కూడా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి హైకమాండ్ దృష్టికి వెళ్ళారు కాబట్టి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయనను ఏఐసిసి నిబంధనల ప్రకారంగా ఆయన పైన క్రమశిక్షణ చర్యలు ఏమన్నా తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. సంధ్య, అయితే ప్రతాప్, మనం చూస్తే కోమటిరెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు బహిరంగంగానే, అంటే ఆల్రెడీ గవర్నమెంట్ లీడింగ్ లో ఉంది, ఇలాంటి టైంలో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతుంది, వాళ్ళ కాంట్రాక్టర్సే ఇంకా స్టిల్ నడుస్తూ ఉన్నాయి అని చెప్పి మాట్లాడడము, అంటే ఆయన సిరీస్ ఆఫ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే గత కొంతకాలం నుంచి ఆయన ఎప్పుడు అసంతృప్తి ఉన్నా కూడా బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకుని ఆయన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండొచ్చని మనం భావించవచ్చు. ఎస్, డెఫినెట్గా ఆయన ఒక మంత్రి పదవి అంశానికి సంబంధించి గత కొంతకాలంగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తనకు హైకమాండ్ హామీ ఇచ్చింది, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవట్లేదు. తన ఇంట్లో సోదరుడు వెంకటరెడ్డి తన సోదరుడు అయినప్పటికీ అంశం తెలియదా వాళ్ళకు హామీ ఇచ్చేటప్పుడు అంటూ కూడా పలు సందర్భాల్లో పలు వేదికల మీద కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన కానీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అంశాల్లో కొన్ని విడతల వారికి కొన్ని ఎక్కడైతే ఛాన్స్ దొరికిన కాడల్లో కూడా విమర్శల దాటి కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి నుంచి చేసిన కామెంట్స్ చాలా హాటాట్గా మారాయని చెప్పుకోవచ్చు. నేరుగా అభ్యర్థులను ప్రకటించడం, ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గానికి ఏపూరి సోమన్న పేరును ప్రకటించి నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనను గెలిపించుకోవడానికి చేసిన కామెంట్స్, ఇట్లా అభ్యర్థులకు టికెట్లే నేరుగా అనౌన్స్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అదే మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. నేరుగా అభ్యర్థులను ప్రకటించే అర్హత ఎవరికి ఉండదు, హైకమాండ్ పూర్తిగా దీనికి సంబంధించి కూడా కమిటీ ఉంటుంది, కమిటీ అంతా నిర్ణయం తీసుకున్న తర్వాతనే అభ్యర్థులకు టికెట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఇవే కాకుండా ఏ అంశానికి సంబంధించిన కానీ ఆయనకు ఏదైనా ఒకవేళ హైకమాండ్ ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నా కూడా దానికి సంబంధించి కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే వేదికలు వేరే ఉన్నాయి, ఆ అంశాన్ని మాట్లాడే అంశం వేరే దగ్గర ఉంటుంది. కానీ ఇట్లా బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా పిసిసి చీఫ్ కూడా ఫైర్ అయిన పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాబట్టి ఆయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఆయన కూడా లైన్ దాటినట్లు కూడా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన పైన కూడా చర్యలకు ఉపేక్షించబోమంటూ కూడా పిసిసి చీఫ్ మాట్లాడారు కాబట్టి హైకమాండ్ ఇచ్చే ఆదేశాలకు మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో హైకమాండ్ దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా వెళ్ళాయంటున్నారు కాబట్టి మీనాక్షి నటరాజన్ ఎలాంటి డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ ప్రకారంగా పార్టీ అధిష్టానం ఇచ్చే లైన్ ప్రకారంగా కూడా రాజగోపాల్ రెడ్డి పైన కూడా చర్యలకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సంధ్య, రైట్ ప్రతాప్.